హాయ్ ఎవ్రీవన్, నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ నోట్బుక్. బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం టూర్ గురించి తెలియజేస్తాను. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు బగ్గీలో గురుకులం వరకు తీసుకుని వెళ్ళారు. తర్వాత మేము సత్సంగంలో పాల్గొన్నాము. ఆశ్రమం మొత్తం 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో విద్యాలయాలు, విశ్వవిద్యాలయము, హాస్పిటల్, గురుకులము, గోశాలలు ఉన్నాయి. आप लोग सब सीधा गुरुकुल में जा रहे हैं। अभी गुरुकुल में आप अंदर घुसो, स्ट्रेट अंदर जाओगे तो वहां पर राइट साइड में गणपति टेम्पल है और लक्ष्मी विष्णु विष्णु महालक्ष्मी टेम्पल भी है। वो दोनों एक ही जगह है। देखने के बाद सीधा देवी हॉल जाना है। सब स्ट्रेट ही है, इधर उधर घूमना मत। गुरुकुल है वहां पर, ठीक है। देवी हॉल में ज्योतिर्लिंग का दर्शन होगा, बस यही प्लेस है जाने का। और रिटर्न मार्क्स में आपको दूसरा सब समझा दूंगा। గురుకులంలోకి ప్రవేశించిన తర్వాత ఓపెన్గా ఉన్న గణపతి మరియు మహావిష్ణు లక్ష్మీదేవి దేవదేవులను దర్శించిన తర్వాత వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సాయంత్రం పూట చక్కగా ఆటలు ఆడుతూ చాలా ఆనందంగా ఉండడం గమనించాము. పచ్చటి ప్రకృతి మధ్యలో విద్యని అభ్యసించడం ఆ విద్యార్థుల అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత దేవీ మందిరంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకుని ఆ జ్యోతిర్లింగాలు సోమనాథ్ ఆలయంలో 1000 సంవత్సరాల క్రితం ముక్కలుగా చేయబడిన జ్యోతిర్లింగాలు ఇక్కడికి తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది. దీనికి సంబంధించిన చరిత్ర మరుసటి రోజు మేము ఉదయం 11 గంటలకు మొత్తం ఆశ్రమం టూర్ గురించి వచ్చాము. అప్పుడు గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సహజ సిద్ధంగా ఏర్పడిన రాధాకుండ్ ఆశ్రమంలో ఉండడానికి రూమ్స్, అన్నపూర్ణలో ఉచిత భోజన వసతి ఉంటాయి. పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇక్కడ కూడా చేస్తారు. బగ్గీలో అలా ఆశ్రమం మొత్తం తిరిగి చూస్తూ ఉంటే చాలా హాయిగా అనిపించింది. తర్వాత మేము శ్రీశ్రీ స్కూల్ ఆఫ్ యోగాకి వెళ్ళాము. అక్కడ విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నారు. అందుకని లోపలికి వెళ్ళలేకపోయాం. 18 నుండి 30 ఏళ్ల వరకు టెక్నికల్ కోర్సులు కూడా నేర్పిస్తారు. కొన్ని వేల రకాల చెట్లు, ఆయుర్వేద మందులకి అవసరానికి ఉపయోగపడే చెట్లను పెంచుతున్నారు. విద్యార్థులు ఆశ్రమంలో ఉండడానికి వచ్చేవారికి రూమ్స్, వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగా చూస్తున్నారు. పెద్ద మెడిటేషన్ హాలు, ఆ హాలుకి ఎదురుగా శంభు మహాదేవ ఆలయము. శివయ్యను చూస్తూ ధ్యానం చేయడం ఆహా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కాంక్రీట్ జంగిల్లో ఉన్న విద్యాలయాలు ఏ విద్యను నేర్చుకోవాలన్నా అగ్గిపెట్టెల్లాంటి గదులు, నేర్చుకోవాలన్న ఉత్సాహాన్ని కూడా నీరుగారుస్తున్నాయి. ఇలా ప్రకృతి మాత ఒడిలో విద్యను నేర్చుకుంటే 100% ఫలితాలని తప్పకుండా మనము తెచ్చుకోగలుగుతాము. అక్కడ ఉన్న పరిసరాలను చూస్తూ సాయంత్రం వేళ సూర్యాస్తమయాన్ని చూస్తూ అక్కడ గడపడం, ప్రకృతిలో జీవించడం ఎంతమందికి అదృష్టం కలుగుతుందో అనిపించింది. అలా చూస్తూ ముందుకు వెళ్ళి శివయ్య దర్శనాన్ని చేసుకొని తిరిగి వచ్చేసాము. నెక్స్ట్ డే మొత్తం ఆశ్రమం టూర్కి వెళ్ళాము. గురుకులంలోని జ్యోతిర్లింగాల గురించి గైడ్ మాటల్లో విన్నాం. ज्योतिर्लिंग था ओरिजिनल हवा में रहता था मैग्नेटिक प्रॉपर्टीज की वजह से उसको एक ऐसे फील्ड दी गई थी। उसमें तो प्रॉपर्टीज थी लेकिन उसको ऐसे फील्ड दी गई थी कि वो हवा में रहता था। तो उसको उसने खंडित कर दिया। तो खंडित करने के बाद जो पीसेस थे वो पीसेस वहाँ के अग्निहोत्री प्रेस ने प्रिजर्व करके वो साउथ में लेके आ गए। यहाँ पे उसका पूजन और जो भी प्रिजर्वेशन है वो होता रहा 900 ईयर्स तक। मतलब यहाँ से 100 साल पहले 1925 में। तो 1925 में जो जनरेशन थी, जनरेशन बाय जनरेशन वो प्रिजर्व करते आ रहे थे। तो कांची शंकराचार्य जी जो थे वहाँ उस टाइम के, तो उनसे उन्होंने एडवाइस ली कि हम इस पीसेस को बाहर लाना चाहते तो हम क्या करें। तो उन्होंने सजेस्ट किया कि अभी इंडिया इंडिपेंडेंट नहीं है और जब आफ्टर 100 इयर्स इंडिया इंडिपेंडेंट होगा, राम मंदिर जब बन चुका होगा तो ये पीसेस हम सेफली बाहर ला सकते हैं। तो ये जो 11 पीसेस है टोटल, उसमें से 2 यहाँ पे दर्शन के लिए है। तो इन पीसेस में भी मैग्नेटिक प्रॉपर्टीज है। आप अगर यूट्यूब पे देखेंगे वीडियो भी है अवेलेबल। ऐसे एक पीस रख दिया जाए, दूसरा रोटेट करते हैं तो वो भी रोटेट होने लगता है। और साइंटिस्ट क्यों हैरान है, इसमें 2.18% आयरन है सिर्फ, और इसके बावजूद भी इसमें मैग्नेटिक प्रॉपर्टीज है। तो ऐसा एलिमेंट दूसरा इस प्लैनेट पे नहीं है, तो ये दूसरे प्लैनेट का भी एलिमेंट हो सकता है।
तो इसके दर्शन आप देवी हॉल में कर सकते हैं। आप अपने राइट साइड में जो स्टैंड है वहाँ पे फुटवेयर्स निकाल के अंदर जा सकते हैं। ठीक है। ఇదే దేవి మహల్, ఇందులోనే జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులో మేమందరము గోశాలకు వచ్చాము. గోశాలలో 1600 ఆవులు, 19 రకాల బ్రీడ్స్, రోజుకి 900 లీటర్ల పాలు ఇస్తాయి. ఈ పాలను మిషన్తో కాకుండా చేత్తోనే పిండుతారు. ఇక్కడ రకరకాల డొనేషన్స్ కూడా స్వీకరిస్తారు. మేము ఒక రోజుకి 3000 రూపాయలు అన్ని గోవులకి ఆహారానికి కింద డొనేట్ చేశాము. పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయంటే ఎక్కడా కూడా వాసన కానీ, దోమలు కానీ, ఈగలు కానీ లేకుండా ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇక్కడ పనిచేసే వారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత మేము ఇక్కడే ఉన్న A2 మిల్క్ షాప్కి వెళ్ళి చల్లటి మజ్జిగ తాగి సేద తీరాము. ఇన్ని రకాల బ్రీడ్స్, ఇన్ని గోవుల్ని చూసిన తర్వాత అందరి దేవదేవులని ఇక్కడే దర్శించుకున్నట్టు అనిపించింది. అక్కడి నుంచి అందరము ఇన్ఫర్మేషన్ సెంటర్ వరకు వచ్చారు. అన్ని ఒక రూమ్లోకి పంపించి అక్కడ మెడిటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అందరినీ భోజనానికి పంపించారు.